ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ప్రజా రవాణా అధికారి షమీం పేర్కొన్నారు. శనివారం రాపూరు ఆర్టీసీ డిపోను సందర్శించి గ్యారేజ్, ట్రాఫిక్ విభాగంను బస్టాండ్ ఆవరణ తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాలను కమర్షియల్ పరంగా అభివృద్ధి చేస్తామని షమీం తెలిపారు. గ్యారేజ్ వెనుక భాగం బస్టాండ్ ముందున్న ఖాళీ స్థలాలకు సంబంధించి 2 నెలల్లో టెండర్లు పిలువనున్నారు. ఈ స్థలాలను 15 ఏళ్ల లీజుకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన టెండర్లో పాల్గొనాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా బస్సులో ప్రయాణికుల రద్దీ పెరిగిందని తెలిపారు. రాపూరు డిపో ప్రస్తుత ఆక్యుపెన్సీ రేటు 85% ఉందని పేర్కొన్నారు. బస్సులు వస్తున్న సమయంలో ప్రయాణికులు ఎదురుగా వెళ్లడం ప్రమాదకరమని, బస్సు పూర్తిగా ఆగిన తర్వాతే ఎక్కి సురక్షిత ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాజంపేట మార్గంలో ఘాట్ సెక్షన్ ఉన్నందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిమితికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కకూడదని సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం నెల్లూరు 1 మరియు రాజంపేట డిపోల నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని, రాపూరు నుంచి కూడా అదనంగా 2 సర్వీసులు నడుస్తున్నాయని, వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాపూరు డిపో ప్రస్తుతం 5.8 kmpl మైలేజ్ సాధిస్తోందని తెలిపారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు. ఈరోజు రాపూర్ డిపో తనిఖీ నిమిత్తము రాపూర్ డిపోకి మార్నింగ్ రావడం అయింది. తనిఖీలో భాగంగా గ్యారేజ్ సెక్షన్, ట్రాఫిక్ సెక్షన్, బస్ స్టాండ్ అంతా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మాకు రాపూర్ డిపో ఏంటంటే కమర్షియల్ పరంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాకు కొన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి బస్ స్టాండ్లో. అవి ఏదన్నా వాళ్ళకి 15 years ఇవ్వడానికి కూడా కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాము. అది ఉత్సాహం ఉన్న వాళ్ళు వచ్చి దాని టెండర్స్లో మాకు నెక్స్ట్ 2 monthsలో టెండర్స్ పిలుస్తారు. 15 yearsకి లీజుకి ఇచ్చేటట్టు. అది 2 places ఉన్నాయి. గ్యారేజ్ వెనకాల ఒకటి, ఇక్కడ బస్ స్టాండ్ పక్కన. కాబట్టి ఆ 2 places కూడా ప్రజలందరూ ఎవరైనా విల్లింగ్ ఉన్న వాళ్ళు టెండర్స్లో పార్టిసిపేట్ చేసి అవి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రాపూర్ డిపో చూసుకుంటే పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మా రీజియన్లో చక్కగా ఇది 85 ఆక్యుపెన్సీ రేషియో వచ్చింది. గతంలో కంటే చాలా ఇంప్రూవ్మెంట్ శ్రీశక్తి పెట్టిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది ఆక్యుపెన్సీ రేషియోలో కనపడుతుంది. ఇక్కడ మేము బస్ స్టాండ్ అబ్జర్వేషన్ ఏంటంటే బస్సులు వస్తున్నాయి, టైంకేమో బస్సులు వస్తున్నాయి, కానీ జనాలు ఎదురుగా వెళ్ళి బస్సులు ఎక్కడంలో ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో మీరు ప్రయాణికులకి మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే బస్సులు వస్తుంటాయి, కానీ మీరు దాన్ని నిదానంగా బస్సు ఆగిన తర్వాత చక్కగా బస్సు ఎక్కి సేఫ్గా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాము. ఎదురుగా వెళ్ళి ఏదన్నా యాక్సిడెంట్లు ఏదైనా జరిగితే మళ్ళీ అది తీర్చలేని లోటు అవుతుంది. కాబట్టి అదొకటి ప్రయాణికులకి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రాజంపేట వెహికల్స్ చెక్ చేసి చూసాము. రాజంపేట ఏంటంటే మాకు గవర్నమెంట్ ఇచ్చింది స్టాండింగ్, అంటే మనకి సీటింగ్ వరకు అలో చేయమన్నారు. కానీ మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు స్టాండింగ్ కూడా వెళ్తున్నారు. అది ఘాట్ సెక్షన్ కాబట్టి ఏదైనా ఓవర్లోడ్ అయినప్పుడు కూడా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణికులు దీన్ని గుర్తుంచుకొని ఈ ప్రమాదాలు లేకుండా సేఫ్గా రాజంపేట బండిలో కూడా సీటింగ్ వరకు లేదా ఒక 4-5 స్టాండింగ్ ఉన్నా నో ప్రాబ్లం. కానీ ఫుల్ ఆర్డినరీ బండి ఏదైతే సీటింగ్ కింద ఓవర్లోడ్గా ఉన్నాయో ఆ విధంగా ఎక్కుతున్నారు. కాబట్టి ప్రయాణికులు దీన్ని గమనించుకోండి. ఇక్కడ ఎవ్రీ 1/2 hour 20 minutesకి ఫ్రీక్వెన్సీతో రాజంపేటకి బస్సులు ఉన్నాయి. నెల్లూరు 1 డిపో, రాజంపేట డిపో మరియు రాపూర్ డిపో బస్సెస్ ఆపరేట్ చేస్తున్నారు. రాపూర్ నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా 2 బస్సెస్ కొత్తగా మా ఈడీ గారు పెట్టించి అవి కూడా ఆపరేట్ చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రయాణికులు ఇది దృష్టిలో పెట్టుకొని ఇట్లా ఓవర్ స్టాండింగ్ ఇట్లా లేకుండా సేఫ్గా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్యాసింజర్స్ అమ్యూనిటీస్లో చూసుకుంటే మేము ఈ రాపూర్ బస్ స్టాండ్కి ఆల్రెడీ చైర్స్ ప్రొవైడ్ చేశారు. మా జోనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో RO ప్లాంట్ కూడా ఇప్పుడు కొత్తగా ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాము. దానికి సంబంధించి సివిల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మంచి RO ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రయాణికులందరికీ అందించాలనే సహృదయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా ప్రయాణికులు కూర్చునే దానికి చైర్స్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. ఇంకొక 10 చైర్స్ కూడా కొత్తవి కూడా ఎయిర్పోర్ట్ సోఫా టైప్ చైర్స్ కూడా వస్తున్నాయి.
అదేవిధంగా సఫిషియెంట్ ఫ్యాన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా బస్ స్టాండ్ అప్కీప్ ఎక్కువ మనుషులు కూడా పెట్టి ఎవ్రీ 1 అవర్కి ఒకసారి బస్ స్టాండ్ క్లీనింగ్ యాక్టివిటీస్ మన ప్రయాణికులు హెల్తీగా ఉండేటట్టు చూస్తున్నాం. అదేవిధంగా టాయిలెట్స్ కూడా వాటర్ వచ్చేటట్టు, అదేవిధంగా అక్కడ క్లీనింగ్ కూడా యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి గతంలో కంటే. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తాము. ఈ విధంగా ప్రయాణికులకి అన్ని విధాల ఏపీఎస్ఆర్టీసీ అన్ని విధాల ముందుంటుందని ఈ రాపూర్ డిపో ఇప్పుడు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మన గ్యారేజ్ సెక్షన్ చూసుకున్న కేఎంపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మన రాపూర్ డిపో పాజిటివ్లో ఉంది. గతంలో కంటే ఇప్పుడు 5.83, లాస్ట్ ఇయర్ 5.81, 2 పాయింట్స్ పాజిటివ్లో కూడా కేఎంపీలో కూడా ఉన్నారు. మరియు బ్రేక్ డౌన్స్, ముఖ్యంగా బ్రేక్ డౌన్స్ కూడా 0 బ్రేక్ డౌన్స్ రాపూర్ డిపో మెయింటైన్ చేస్తున్నారు. డిసెంబర్, జనవరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బ్రేక్ డౌన్స్ అక్కడ కూడా జరగకుండా చక్కగా మెయింటెనెన్స్ గ్యారేజ్ స్టాఫ్ వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అభినందించాము. కాబట్టి మనకి బ్రేక్ డౌన్స్ లేనటువంటి వెహికల్, అదేవిధంగా మన ప్యాసింజర్లు కూర్చునే దానికి సఫిషియెంట్ సీటింగు, ఆర్ఓ వాటరు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి రాపూర్ డిపో ప్రయాణికులందరూ దీన్ని గమనించుకొని సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాం. మేడం, ఒక డౌట్ మేడం.